వెల్కమ్ టు పిక్ టీవీ. నేను ప్రశ్న. ఈరోజు మనతో స్పెషల్ గెస్ట్ ఉన్నారు. ఆవిడ సౌజన్య రావుల, కౌన్సిలింగ్ సైకాలజిస్ట్. వారిని అడిగి సైకలాజికల్కి సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకుందాం. హాయ్ అండి. హాయ్. ఇప్పుడు బేసిక్గా చాలామంది కూడా సైకలాజికల్గా స్టేబుల్గా ఉన్నారు, సైకలాజికల్గా స్టేబుల్గా లేరు అంటూ వింటూ ఉంటాము. అలాగే ల్యాక్ ఆఫ్ స్లీప్ కావచ్చు, ఇలాంటి డిస్టర్బెన్సెస్ వింటూ ఉంటాము. సో దానికి సంబంధించి ఈరోజు మా ప్రేక్షకులకు నేను తెలియజేయాలనుకుంటున్నాను. మీ మాటల్లో విన్నాము ఒకసారి. అంటే చాలామంది కూడా ఎప్పుడైనా ఏదన్నా డిజార్డర్ వచ్చినప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ డాక్టర్ చెప్పేది, మీరు నిద్ర సరిగ్గా పోతున్నారా, నిద్రకి సరిగ్గా టైం కేటాయిస్తున్నారా అనే క్వశ్చన్స్ ఎక్కువగా అడుగుతుంటారు. సో మంచి నిద్ర ఎలా ఉండాలి? మెంటల్ హెల్త్, ఫిజికల్ హెల్త్ ఇవన్నీ దే కనెక్టెడ్ అండి. ఇట్స్ నాట్ లైక్ సింగిల్ థింగ్. ముందు నుంచి ఆల్వేస్ ఫోకస్ హ్యాస్ బీన్ ఆన్ ఫిజికల్ హెల్త్. మంచిగా డయట్ చేయాలి అంటే యూ నీడ్ టు హ్యావ్ గుడ్ డయట్, ఎక్సర్సైజ్ చేయాలి. అంత మెంటల్ హెల్త్ గురించి పట్టించుకునే వాళ్ళు కాదు. లక్కీలీ ఆర్ ఇట్స్ గుడ్ దట్ ది అవేర్నెస్ హెస్ ఇంక్రీజ్డ్ రైట్ నౌ. అండ్ స్లీప్ అనేది ఇట్ ఈస్ ఇంపాక్టింగ్ బోత్ యువర్ ఫిజికల్ ఎనర్జీ అండ్ ఆల్సో యువర్ మెంటల్ హెల్త్. సో ఫిజికల్ ఎనర్జీ ఎలా అంటే, ఇఫ్ యు ఆర్ నాట్ హ్యావింగ్ అ గుడ్ స్లీప్, సరిగ్గా నిద్రపోకపోతే నెక్స్ట్ డే మార్నింగ్ ఆ టయర్డ్నెస్ ఉంటుంది, గ్రాగీనెస్ ఉంటుంది, ఫోకస్ ఉండకపోవచ్చు, యు ఆర్ నాట్ ఏబుల్ టు బికమ్ యాక్టివ్ అండ్ డూ వర్క్ యాజ్ యూ వాంట్. సో దట్ ఈస్ ద ఫిజికల్ హెల్త్ ఆస్పెక్ట్. హౌ ఇస్ ఇట్ ఇంపాక్టింగ్ ద మెంటల్ హెల్త్ అంటే, బికాజ్ యు ఆర్ నాట్ యాక్టివ్, యు ఆర్ నాట్ ఏబుల్ టు డూ, మీరు చేయలేకపోతున్నారు, మీరు ఏది చేయాలనుకుంటున్నారో చేయలేకపోతున్నారు. యు ఆర్ క్యారింగ్ ఫార్వర్డ్. కొన్నిసార్లు స్లీప్, ఎందుకు స్లీప్ సరిగా లేదు, ఐ విల్ ఎలాబరేట్ అ బిట్ మోర్. బట్ then you are not able to work properly, you are feeling demotivated, you are not able to concentrate, ala distracted ga undadam vallana productivity debbadinchadu. Productivity is not good means then it is going to impact your end of the day, how we are feeling about ourselves. Oh, did we have a good day, did we have a bad day ante it is like an accumulator. Adi positive accumulator, negative accumulator. Positive accumulator ante, oh, I had a good day, I did my work well, you feel happy and you sleep well. Let's say it didn't go as you wanted, that's a negative accumulator. So when you sleep, you are not very satisfied with how the day went, you're carrying forward something for the next day. So అందుకనే దే ఆర్ ఆల్ ఇంటర్రిలేటెడ్ అండ్ మేబీ దట్స్ వై ద డాక్టర్స్ ఆర్ ఆల్సో పుట్టింగ్ మోర్ ఫోకస్ ఆన్ ద స్లీప్ ఆస్పెక్ట్. అంటే కొన్నిసార్లు నైట్ నిద్రపోతుంటారు కొంతమంది, నైట్ నిద్ర లేకపోతే డే టైం నిద్రపోతే సరిపోతుంది అనుకుంటారు. బట్ డే టైం నిద్ర ఎప్పుడు కూడా కరెక్ట్గా అనిపించదు. అంటే వెల్ సఫిషియెంట్గా నిద్రపోయాం. అసలు క్వాలిటీ స్లీప్ అంటే ఏంటి? ఇట్ ఈస్ అ స్లీప్ విచ్ ఇస్ అన్డిస్టర్బ్డ్, విచ్ ఇస్ మేకింగ్ యూ ఫీల్ రిఫ్రెష్డ్ ద నెక్స్ట్ డే మార్నింగ్. హౌ మెనీ అవర్స్ యూ హ్యావ్ ఇట్? అది 8 hours స్లీప్ మీరు చేయగలుగుతున్నారా, లేకపోతే 6 hours స్లీపా? ఇట్ ఈస్ డిపెండింగ్ అపాన్ యువర్ బాడీ అండ్ హౌ యూ ఆర్ ఏబుల్ టు రెస్పాండ్ టు దట్. కానీ ద అమౌంట్ ఆఫ్ స్లీప్తో పాటు సంథింగ్ విచ్ ఇస్ హెల్ప్ఫుల్ ఫర్ అస్ ఇస్ మెయింటైనింగ్ అ పర్టిక్యులర్ రొటీన్, రైట్? మార్నింగ్ లెగవాలి నేను ఈ టైంకి అంటే ఇట్ ఈస్ గుడ్ టు సెట్ టైమ్ దట్ లైక్ 10 o'clock అయినా 11 o'clock అయినా నేను పనుకోవాలి. సో దట్ యూఆర్ గివింగ్ యువర్ బాడీ ద రెస్ట్ దట్ ఇట్ డిజర్వ్స్ బికాస్ ఇట్స్ రన్నింగ్ ఫర్ యూ ద హోల్ డే. If you are not able to do that, then our sleep quality is getting affected. దానివల్ల your day is getting affected. Good sleep అనేది it's difficult to define in a very tangible terms. Subjectiveగా అంటే when you go to sleep ఒక 10 minutesలో you are able to అంటే కొంతమంది నిద్ర లేక ఈ స్లీపింగ్ పిల్స్ లాంటివి యూజ్ చేస్తుంటారు. కొంతమంది డాక్టర్స్ కూడా కొంతమంది ఏజ్డ్ వాళ్ళకి కూడా సజెస్ట్ చేస్తుంటారు. సో అలాంటివి యూజ్ చేయొచ్చు అంటారా? హెల్ప్ఫుల్ ఫర్ సమ్ హూ ఆర్ నాట్ ఏబుల్ టు ఫాల్ అస్లీప్ ఎట్ ఆల్. ఇప్పుడు ఒక 1 monthగా దే ఆర్ నాట్ ఏబుల్ టు ఫాల్ అస్లీప్ అంటే డెఫినెట్లీ యూ టేక్ మెడికేషన్ ఎప్పుడు సిమ్టమ్ మేనేజ్మెంట్. యూ క్యాన్ టేక్ ద మెడికేషన్, ఇట్ విల్ హెల్ప్ యూ. కానీ వాట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ ఇస్ వై ఆర్ యూ నాట్ ఏబుల్ టు ఫాల్ అస్లీప్, రైట్? దే కుడ్ బి అప్పుడు దెన్ కమ్స్ ది మెంటల్ హెల్త్. యాజ్ ఎ సైకాలజిస్ట్ మీరేమంటారు? మెడికేషన్ మంచిదంటారా, లేదంటే కౌన్సిలింగ్ పరంగా వాళ్ళని కంట్రోల్ చేయొచ్చు అంటారా? Both have to go hand in hand andi. So if somebody is impacted, చాలా స్ట్రాంగ్గా ఇంపాక్ట్ అయ్యి సిమ్టమ్స్ ఆర్ వెరీ ఇంటెన్స్, అంటే నిద్ర రావట్లేదు, లేకపోతే అసలు ఏం తినట్లేదు, నాట్ ఏబుల్ టు ఫంక్షన్ అట్ ఆల్, జస్ట్ రూమ్లో కూర్చొని ఉన్నారు, దెన్ వాళ్ళు కౌన్సిలింగ్కి వచ్చినా దే ఆర్ నాట్ ఇన్ దట్ స్టేట్ టు రిసీవ్ వాట్
the counselor may be able to say they are not in that state. That time In medication, that stage you suggest medication. yes, we always suggest that medication is helpful to manage the symptoms. Medication is always for managing the symptoms, right? Koncham it will help you feel a bit more functional, because medications em chestundi, all the good hormones that we are supposed to produce on our own because we are doing different activities, that is not happening. So we use the help of medication to produce those hormones for us. So they will uplift your mood a bit, they will make you active so that you start doing things. కానీ అసలు రూట్ కాజ్ ఎందుకు మీరు అలా ఉన్నారు, దట్ కెన్ బి హెల్ప్ ఓన్లీ త్రూ కౌన్సిలింగ్, కొంచెం టాక్ థెరపీ. యూ నీడ్ టు వర్క్ విత్ దెమ్ టు హెల్ప్ దెమ్ అండర్స్టాండ్. సో ఫస్ట్ మెడికేషనే ప్రయారిటీ ఇస్తారంటారు? లేదు సపోజ్ ఇప్పుడు if a client comes to me and they are completely functional, right? వాళ్ళు వర్క్కి వెళ్తున్నారు, చేయాల్సింది అన్నీ చేస్తున్నారు, but they are not happy, they are not satisfied. I would not recommend medication at that point of time because they are able to function. But I sit with counseling with them. But some clients వచ్చి I'm not able to sleep at all, or sir I'm not able to brush my teeth, or I'm not able to do anything, right? They are అంటే అంత లెవెల్ ఆఫ్ ఎక్స్ట్రీమ్ సిమ్టమ్స్ ఉంటే ఫస్ట్ దెన్ we would say పర్సనాలిటీని బట్టి మీరు డిసైడ్ చేస్తారు ఫస్ట్ మెడికేషన్ ఇవ్వాలా లేదంటే కౌన్సిలింగ్ ఇవ్వాలా. One thing about psychological things is everything is an individual story. Everything is how one individual is struggling or how they are అన్ని ఎలా చూస్తున్నారు లైఫ్ని, ఎలా దాంతో ఇంపాక్ట్ అవుతున్నారు. నథింగ్ కెన్ బి జనరలైజ్డ్, రైట్? బికాజ్ ఆల్ ఆఫ్ us హ్యావ్ అవర్ ఓన్ స్టోరీస్, వీ హ్యావ్ అవర్ ఓన్ ఎక్స్పీరియన్సెస్ విచ్ లీడ్ us టు ఈ పాయింట్. సో ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు జనరలైజ్. సో ఆ స్టోరీ మనం అర్థం చేసుకోవాలి. When somebody is coming to us, just symptoms ni First chusi of all, we kaakunda, have to listen to them. we have to listen to them, we have to understand what is causing them to feel that way, and then that would be the next step, whether medication is the right way to go or counseling. So then we can give them some direction as to how they can proceed. కమింగ్ టు యాంగర్, చాలా మంది అంటుంటారు నీకు అంత కోపం మంచిది కాదు, కోపాన్ని కంట్రోల్ చేసుకో అని. ఈ ఎమోషన్స్ అన్నిటిని ఎలా కంట్రోల్ చేసుకోవాలంటారు? కొన్ని ఎమోషన్స్ మంచికి ఉపయోగపడతాయి, కొన్ని ఎమోషన్స్ అంటే గుడ్ ఎమోషన్స్ అండ్ బ్యాడ్ ఎమోషన్స్ రెండు ఉంటాయి. సో ఎమోషన్స్ని మీరు ఎలా జడ్జ్ చేస్తారు? So to start with, no emotion is bad. Okay, all emotions are having a certain function. ఇప్పుడు మీరు యాంగర్ ఫీల్ అవుతున్నారంటే why does anybody feel anger? వాళ్ళు ఏదో వాళ్ళకి అన్ఫేర్గా అనిపించింది, లేకపోతే ఎవరో వాళ్ళని ఏదో అన్నారు, సంథింగ్ విచ్ దే పర్సీవ్ ఎస్ దే ఆర్ రాంగ్డ్, వాళ్ళకి తప్పు జరిగింది అన్నప్పుడు ఇమోషన్, యాంగర్ అనే ఎమోషన్ వస్తుంది. సో యాంగర్ ఎమోషన్ ఫంక్షన్ ఏంటి? యూ వాంట్ టు అడ్రస్. ఇప్పుడు మీరు నాతో ఏదైనా చేసి నాకు మీ మీద కోపం వస్తే నేను దాన్ని అడ్రస్ చేయాలి, బికాజ్ నాకు బాధగా అనిపించింది. ఐ హ్యావ్ టు టాక్ టు యూ అండ్ ఐ హ్యావ్ టు అడ్రస్ దట్ ఈస్ ద ఫంక్షన్. ఇప్పుడు నేను అది అరిచి మీతో అడ్రస్ చేస్తానా, నెమ్మదిగా అడ్రస్ చేస్తానో, దట్ ఈస్ ద part which we are saying is healthy or unhealthy. Healthy anger is where you are in a state where మీరు చెప్పేది నేను వినే పరిస్థితిలో ఉండాలి, మెంటల్ స్టేట్. ఎందుకంటే అది లేకపోతే ఐఎమ్ సిట్టింగ్ ఇన్ అ పొజిషన్ వేర్ ఐఎమ్ జడ్జింగ్ యూ, సేయింగ్ యూ ఆర్ రాంగ్, మీరు తప్పు నేను కరెక్ట్. అప్పుడు ఇప్పుడు ఒక పాయింట్ అండి, మీరు మెంటల్ స్టేట్ అన్నారు కదా, ఈ మెంటల్గా స్టేబుల్గా ఉన్నారు, మెంటల్గా అన్స్టేబుల్ ఉన్నారు అని చెప్తుంటారు, సైకలాజికల్లీ స్టేబుల్, సైకలాజికల్లీ అన్స్టేబుల్ అని చెప్తుంటారు. అసలు ఏంటి ఇదంతా? సైకలాజికలీ స్టేబుల్, అన్స్టేబుల్, ఐ థింక్ కొన్నిసార్లు ఏమవుతుందంటే రైట్ నౌ టర్మ్స్ ఆర్ యూజ్డ్ quite loosely, right? When we say psychologically unstable, it is more, I think, related to very psychotic disorders or disorders where you are losing touch with reality. So the extreme serious mental health illnesses which may be put under that category. But in general, can it be cured? Of course, with medication, with counseling, everything can be cured or managed, right? Okay. We want to, ఇప్పుడు డయాబెటీస్ ఉంది, డయాబెటీస్ని మనం క్యూర్ చేయగలుగుతామా? we manage it, right? So in that way it is about managing our symptoms, managing our lifestyle to help us. పర్టికులర్ పర్సనాలిటీని బట్టి మేనేజ్ చేయగలమా లేదా మెడికేషన్ ద్వారా క్యూర్ చేయగలమా అనేది. కానీ ఇప్పుడు యాంగర్, డిప్రెషన్ ఆర్ యాంగ్జైటీ, స్ట్రెస్ మేనేజ్మెంట్, దీస్ ఆర్ ఆల్ థింగ్స్ విచ్ ఆర్ వెరీ యాక్టివ్. మీరు చాలా చేయగలుగుతారు టు హెల్ప్ యువర్ సెల్ఫ్, రైట్? యాంగర్, నాకు ఎందుకు కోపం వస్తుంది, నేను వాళ్ళని ఎలా, హౌ ఐమ్ ఐ పర్సీవింగ్, ఎలా ఐఎమ్ లుకింగ్ ఎట్ ద సిచ్యువేషన్ దట్ ఈస్ మేకింగ్ మీ యాంగర్, ఇవన్నీ యూ ఆర్ ఏబుల్ టు అండర్స్టాండ్. దెర్ ఆర్ డిఫరెంట్ టెక్నిక్స్ దట్ కెన్ హెల్ప్ యూ మేనేజ్ ఫ్రమ్ గోయింగ్ ఫ్రమ్ అన్హెల్దీ యాంగర్ టు healthy anger. So emotions lo healthy emotions untai, unhealthy emotions untai. There are no good or bad emotions. All emotions are
valid, and I think everybody can experience all emotions, right? It is just that నేను sad feel అవుతానా, depressed గా feel అవుతానా, right? Am I getting angry or am I getting rage? So the intensity of the emotion is very varied, and that will determine the reaction, but all emotions are valid, Andy, and I think that is something that's very important. A lot of people are అనుకుంటారు నేను ఇది ఫీల్ అవ్వకూడదు, ఇది నేను అసలు కోపమే బట్ అలా చేయలేము. ఇట్ ఈస్ హార్డ్. ఐ థింక్ టు వ్యాలిడేట్ యువర్ ఇమోషన్స్ ఇస్ ఇంపార్టెంట్. అండ్ మీరు అన్నారు ఇమోషనల్ మేనేజ్మెంట్ ఏంటి. ఓకే, నాకు కోపం వస్తుంటే నేను ఎలా ఐఎమ్ గోయింగ్ టు కామ్ మై సెల్ఫ్ డౌన్ సో దట్ ఐ కెన్ అడ్రస్ ద ఇష్యూ, రైట్? రాదర్ దాన్ ఆ కోపం నన్ను కన్జ్యూమ్ చేసే. కొంతమంది అది ఏంటి అని పూర్తిగా తెలుసుకోకుండానే కోపం ప్రదర్శిస్తుంటారు కదా. యా, సో అలాంటి సిచ్యువేషన్స్ లో ఎలా కంట్రోల్ చేసుకోవాలంటే దట్ ఈస్ ఎక్స్ట్రీమ్ యాంగర్ ఇష్యూస్. బాగా కోపం వచ్చి లెట్స్ సే మీరు చాలాసార్లు చూస్తారు వర్స్ట్ అయిపోతుంటారు. రోడ్ రేజ్. ఇప్పుడు మనం కార్లో వెళ్తున్నాము, ఎవరో కాలు వచ్చి కట్ చేస్తారు. అంత అన్కంట్రోలబుల్ యాంగర్ ఎందుకు వస్తుంది? బికాస్ వీ ఫీల్ దట్ హీఈస్ రాంగ్, హీ ఆర్ షీ ఈజ్ రాంగ్. వెన్ యూ థింక్ దట్ సంబడీ ఈజ్ రాంగ్, అది ఎక్స్ట్రీమ్ యాంగర్, యూ ఫీల్ రాంగ్, దట్ ఎక్స్ట్రీమ్ యాంగర్ వస్తుంది. కొన్నిసార్లు మేబీ ఇఫ్ యూ సే దట్ హే ఐఎమ్ గోయింగ్ సంబడీ కట్ మీ, ఓకే ఇట్ ఈస్ ఇరిటేటింగ్, ఇట్ ఈస్ యాంగర్ ప్రొవోకింగ్, బట్ మేబీ వాళ్ళకి ఏదో ఎమర్జెన్సీ ఉండొచ్చేమో, మేబీ దెర్ ఇస్ సంథింగ్ దట్ ఈస్ హ్యాపెనింగ్. సో యూ టేక్ అ పాజ్ అండ్ థింక్, ఓకే వాట్ కుడ్ బీ హ్యాపెనింగ్ ఫ్రమ్ దేర్ ఎండ్. You still feel angry. So I'm not saying మీరు యాంగర్గా, బట్ you are not shouting at the person. So వాళ్ళతో మీరు కన్ఫ్రంట్ చేస్తే what happened, right? Is there a reason? You go in with a curiosity to understand ఏమవుతుంది అని, and you're respectful of the other person. So that is the difference between healthy and unhealthy anger, and it takes time. I mean, it takes effort, conscious effort to work through that. So counseling lo we try to help with those kinds of struggles annamata. ఇప్పుడు సాధారణంగా చాలా మంది కూడా చిన్న విషయానికి చాలా ఎక్కువగా థింక్ చేస్తుంటారు. ఓవర్ థింకింగ్ ఆ వర్డ్ లోనే ఉంది ఓవర్ అనేది. కొంచెం థింక్ చేయాల్సిన సిచ్యువేషన్స్ లో కూడా అమ్మో అక్కడికి వెళ్తే ఏమవుతుందో, వెళ్ళకపోతే ఏమవుతుందో, అక్కడ ఇలా మాట్లాడితే ఏమవుతుందో, మాట్లాడకపోతే ఏమవుతుందో, అన్ని అంటే మైండ్ లో ఒక వార్ జరుగుతూ ఉంటుంది. ఇలాంటి టైమ్స్ లో ఈ ఓవర్ థింకింగ్ అనేది ఎలా ఓవర్కమ్ చేయాలి? Overthinking is a very common, persistent thing. చాలా మందిలో they are struggling with this అండి. ప్రతి ఇండివిజువల్ కి ఉంటుంది. కొంతమంది చెప్తారు నువ్వు ఓవర్ థింకింగ్ చేస్తున్నావు అని. ప్రతి ఒక్కరికి ఏదో ఒక సిచ్యువేషన్ లో ఓవర్ థింకింగ్ అనేది ఉంటుంది. సో దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలి? ఒకటేమో అవేర్నెస్. లైఫ్లో అంటే ఎవ్రీ ఇండివిజువల్ టు వర్క్ ఆన్ దెమ్సెల్వ్స్. వాళ్ళకు నిజంగా ఇది మారాలి అంటే ఆ అవేర్నెస్ ఒకటి దే నీడ్ టు డెవలప్. ఓకే ఐఎమ్ ఓవర్ థింకింగ్ అని ఆ ఐడియా ఒకటి ఉంటే దెన్ అసలు థింకింగ్ ప్యాటర్న్స్ అనేది ఒక కంప్లీట్లీ సెపరేట్ టాపిక్, రైట్? ఓవర్ థింకింగ్ ఈజ్ కమింగ్ బికాస్ ఆఫ్ డిఫరెంట్ థింకింగ్ ప్యాటర్న్స్. కొందరు ఓవర్ థింకింగ్ ఏంటంటే ఇప్పుడు నేను పడితే నా కాలు విరుగుతుంది, నా కాలు విరిగితే నేను హాస్పిటల్లో ఉంటాను, నా హాస్పిటల్లో ఉంటే నా ఫ్యామిలీకి ఇది అవుద్ది, లేకపోతే సో యూ గో టు దట్ ఎండ్. దట్ ఈస్ వన్ కైండ్ ఆఫ్ థింకింగ్ ప్యాటర్న్. కొందరికేమో ఇట్ ఈస్ లైక్ నెగిటివ్, రైట్? ఇవాళ నేను ఇంటర్వ్యూకి వస్తున్నాను, డెఫినెట్గా అదేదో నేను తప్పు చెప్తాను, అది తప్పు చెప్తే ఏమవుతుంది, సరిగ్గా చెప్తానో లేదో, అది అవుతే ఏమవుతుంది, దానివల్ల నా ప్రాక్టీస్ ఎలా ఎఫెక్ట్ అవుతుంది. సో ఇట్ ఈస్ ఆల్ లైక్ హౌ యూ ఆర్ వ్యూయింగ్ ద సిచ్యువేషన్ that is causing overthinking in different thinking patterns. అసలు నేను ఓవర్ థింకింగ్ ఎందుకు చేస్తాను? ఇట్ కుడ్ బీ దట్ నేను పాస్ట్లో నేను ఏదో ఒక ప్రాబ్లం ఫేస్ చేసుంటాను, దానివల్ల నేను ఏదో ఎఫెక్ట్ అయ్యి అది ఒకలాంటి కోర్ బిలీఫ్ మనలో వచ్చేస్తుంది. ఇలా అయితే ఇలా అవుతుందేమో, ఇలా అయితే అలా అవుతుందేమో, అదొకటి. సెకండ్ థింగ్ ఈజ్ ఇఫ్ యూ డోంట్ ఫీల్ వెరీ ఎంపవర్డ్, రైట్? కొంచెం హెల్ప్లెస్గా అనిపిస్తే నేను ఈ సిచ్యువేషన్ని హ్యాండిల్ చేయలేను అని ఆ కాన్ఫిడెన్స్, ఆ సెక్యూరిటీ మనలో లేకపోతే ఇట్ మైట్ లీడ్ టు దాట్ ఓవర్ థింకింగ్. ఎందుకంటే యూఆర్ ఆల్వేస్ లైక్ ఇది అవ్వకూడదు, ఇది అయితే నేనేం చేస్తాను. ఇఫ్ యూ మూవ్ దట్ థింకింగ్ టు ఇది అయితే నేను ఇలా హ్యాండిల్ చేయగలుగుతాను, ఆ ధైర్యం మీకుంటే దెన్ యూ వుడ్ నాట్ ఓవర్ థింక్ అబౌట్ ఇట్. సో థింకింగ్ ఈజ్ గుడ్. అంటే ల్యాక్ ఆఫ్ కాన్ఫిడెన్సే ఓవర్ థింకింగ్కి కారణం అంటారా? One could be the lack of confidence, right? It's not that always lack of confidence is the reason. Some it's just that our thinking patterns develop అయిపోతాయి from childhood through different experiences. Our thinking patterns వలన కొంచెం మనం నేను ఇలా లోకం ఇలా అని కొన్ని కోర్ బిలీఫ్స్ అంటాము, అవి డెవలప్ అయిపోతాయి. ఆ డెవలప్మెంట్తో అలా. సో ఇట్ ఈస్ నాట్ వన్ సింగిల్ రీజన్. యాజ్ ఎ సెడ్ ఇందాక, మీకు ఓవర్ థింక్ చేస్తారు, నేను ఓవర్ థింక్ చేస్తాను. మీకు రీజన్స్ కంప్లీట్గా వేరే ఉండొచ్చు, నాకు కంప్లీట్గా వేరే ఉండొచ్చు. బట్ డిపెండింగ్ ఆన్ ద పర్సనాలిటీ, డిపెండింగ్ ఆన్ ద పర్సన్ అండ్ దర్ ఎక్స్పీరియన్సెస్. ఓకే, ఇప్పుడు మీరు అన్నారు కదా కిడ్స్లో అని చెప్పేసి, టీనేజర్స్లో ఫిజికల్గా మార్పు వస్తుంటుంది, మెంటల్గా వాళ్ళు మార్పు ఏమీ ఉండదు, మెచ్యూరిటీ అంతగా మెచ్యూరిటీ కూడా ఉండకపోతుంది. అలాంటి
సిచ్యువేషన్స్లో వాళ్ళు కొన్ని ఫేస్ చేస్తుంటారు. అలాగే పేరెంట్స్గా ఉన్న వాళ్ళు కూడా వాళ్ళ ద్వారా కొన్ని ఇబ్బందులు ఫేస్ చేయాల్సి ఉంటుంది. అసలు ఈ టీనేజర్స్లో వచ్చే మార్పుల్ని ఎలా హ్యాండిల్ చేయాలంటారు? సో ఐ థింక్ ఉన్న డెవలప్మెంటల్ స్టేజెస్లో వన్ ఆఫ్ ద టఫెస్ట్ డెవలప్మెంట్ స్టేజ్ ఇస్ ప్యూబర్టీ అండ్ టీనేజ్ అండి. వాళ్ళు దే ఆర్ గోయింగ్ త్రూ సో మెనీ చేంజెస్ ఫిజికలీ, సైకలాజికలీ, కొత్త ఎక్స్పీరియన్సెస్, కొత్త ఫీలింగ్స్, దే డీలింగ్ విత్ అ లాట్. And also another important thing is that during that time they are also trying to find themselves. So in the అప్పుడు వరకు డెవలప్మెంటల్ స్టేజ్లో ఎలా ఉంటుందంటే పేరెంట్స్ ఏం చెప్తే అది వినడము, అది చేయడము. కానీ టీనేజ్లో ఎంటర్ అయినప్పుడు వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ ఐడెంటిటీ క్రైసిస్. సో ఎవ్రీ ఇండివిజువల్ నీడ్స్ టు ఫైండ్ దేర్ ఓన్ ఐడెంటిటీ డ్యూరింగ్ దట్ టైమ్. మనం ఐడెంటిటీ మన పేరెంట్స్తో అటాచ్ అయి ఉంటే కష్టము, రైట్? ఇప్పుడు నేను ఒక పేరెంట్, ఐఎమ్ టెల్లింగ్ మై కిడ్ నువ్వు ఇదే చేయాలి, ఇదే మంచిది, ఇది ఇలా ఫాలో అవ్వాలి, వాళ్ళు ఫాలో అవుతారు. కానీ టీనేజ్లో వెళ్ళినప్పుడు దట్స్ వెన్ దే డెవలప్, వాళ్ళ థింకింగ్ కూడా ఇట్స్ కాగ్నిటివ్లీ ఆల్సో దే ఆర్ డెవలపింగ్, రైట్? వాళ్ళు హైపోథెటికల్ సిచ్యువేషన్స్, వేరే లాజిక్, థింకింగ్ ఫ్రమ్ అదర్ పర్స్పెక్టివ్, ఇవన్నీ ఆర్ ఆల్సో డెవలపింగ్. సో దెన్ దే స్టార్ట్ టు క్వశ్చన్ దేర్ పేరెంట్స్, ఇది ఇలా ఎందుకు, ఇది అలా ఎందుకు, నేను ఇలా చేయొచ్చు. అండ్ దెన్ దే టెండ్ టు మూవ్ టువర్డ్స్ పియర్స్. ఆ ఏజ్లో దెర్ ఇస్ మోర్ బాండ్ ఫార్మ్డ్ విత్ ద పియర్స్. సో పేరెంట్స్ ఆల్వేస్ ఫీల్ కిడ్స్ ఆర్ గెటింగ్ అవే ఫ్రమ్ అస్, ఫ్రెండ్స్తో ఎక్కువ టైం స్పెండ్ చేసేస్తున్నారు. దట్ ఈస్ హౌ ఇట్ ఈస్. సో దే లుక్ ఫార్ దర్ రోల్ మోడల్స్ ఇన్ outside role models, not in the parents anymore, and they are going into a peer group to find themselves, to find their own selves. సో పేరెంట్స్కి వచ్చేసి ఇట్ ఈస్ ఆల్ వెరీ డిఫికల్ట్ టు హ్యాండిల్, రైట్? ఇప్పుడు వరకు మా అబ్బాయి ఆర్ అమ్మాయి నేను చెప్పినట్టు వింటున్నారు, అంతా బాగుంది, ప్రతి దానికి రెబెల్ చేస్తున్నారు, చేయనంటున్నారు. సో ఫర్ దెమ్ ఇట్స్ లాట్ టు హ్యాండిల్, అండ్ ఇట్ ఈస్ ఆల్సో షాకింగ్ ఫర్ దెమ్ టు కైండ్ ఆఫ్ గో త్రూ అ సడన్ చేంజ్. అండ్ టీనేజర్స్ ఆల్సో అ బిట్ లాస్ట్. ఇప్పుడు వరకు దే హ్యాడ్ ది యాంకరింగ్ ఆఫ్ ద పేరెంట్స్, ఓ ఇలా చేయాలి అని చేస్తున్నారు. నౌ దే ఆర్ ఫీలింగ్ లైక్ ఓకే, వాళ్ళు చెప్పింది నేను చేయలేను, what am I supposed to do? So they start exploring different things. Yeah, in that process there are good experiences, there are bad experiences, and how can parents support? I think by not judging them, by showing them support, understanding that they are going through a lot, right? Ippudu ఒకళ్ళు ఫ్రెండ్స్ చేసుకోవాలి అని ఇంటెన్షన్తో, ఇఫ్ దే ఆర్ నాట్ ఏబుల్ టు ఫార్మ్ ఫ్రెండ్షిప్స్, ఇఫ్ దే ఫీల్ ఐసోలేటెడ్, ఇఫ్ దెర్ ఇస్ సమ్ కైండ్ ఆఫ్ అ బులింగ్ దట్స్ హ్యాపెనింగ్ ఇన్ దట్ ఏజ్, ఇంట్రోవర్ట్ ఉంటారు, ఎక్స్ట్రోవర్ట్ ఉంటారు, అండ్ దే సీ కంపారిజన్స్. ఓకే, మీరు బాగా అందరితో కలుస్తున్నారు, నేను కలవలేకపోతున్నాను, సో దట్ విల్ ఇంపాక్ట్ యువర్ సెల్ఫ్ ఎస్టీమ్, మీ కాన్ఫిడెన్స్. సో దే గోయింగ్ త్రూ అ లాట్, రైట్? సో ద బెస్ట్ థింగ్ ద పేరెంట్స్ కెన్ డూ ఇస్ ప్రొవైడ్ దట్ సపోర్ట్ స్పేస్ ఫర్ దెమ్. ట్రై టు అండర్స్టాండ్ వాట్ దే ఆర్ గోయింగ్ త్రూ. నేను ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ అసలు డిసిప్లినే ఉండకూడదు. ఆఫ్ కోర్స్ డిసిప్లిన్ ఉండాలి, కానీ బౌండరీస్ కొంచెం వాళ్ళతో కలిసి పెట్టుకోవాలి. దట్ communication, interaction, they need to make them feel a part of the team, right? That team thing should happen from teenage rather than a top down approach. Okay, I'm parent your child, you have to listen to me badlu, let's see what we can do, what are you going through, how can we figure it out, right? So our conversations koncham start aithe they may have more support at home, they are open to talk about things that they are going through. అంటే కొంతమంది పేరెంట్స్ తో కొన్ని చెప్పుకోలేము అంటారు, ఎప్పుడైతే పేరెంట్స్ కమ్యూనికేట్ అవుతారో ఇవన్నీ చెప్పగలుగుతారు. సో పేరెంట్స్ విన్న వెంటనే నువ్వు ఇలా ఎందుకు చేస్తున్నావు, అలా ఎందుకు చేస్తున్నావు, ఇది తప్పు కదా, ఇది చేయకూడదు కదా అంటే యూ టేక్ అ స్టెప్ బ్యాక్. ఓకే, ఐ కెనాట్ షేర్ ఇట్ విత్ పేరెంట్స్, right? Then they have their own struggles, they're struggling already a lot on their own, parents to cheppaleru, then they'll find maybe some friends whom they can share, ala valto attachment perigipotadi, ikkada distance inka perigipotadi. So అండ్ కిడ్స్కి వచ్చేటప్పటికల్లా ఆ సపోర్టింగ్ స్పేస్తో పాటు డిసిప్లిన్ ఇస్ ఇంపార్టెంట్ ఫర్ కిడ్స్. బికాజ్ ఇప్పుడు ఒక టీనేజర్ని తీసుకొని నువ్వు ఎంతైనా తిరుగు, నువ్వు ఎంతైనా ఇచ్చి, నేనేమి యాజ్ అ పేరెంట్ వోంట్ సే అని అంటే దట్ ఈస్ అ వెరీ ఇన్సెక్యూర్ స్పేస్, సేఫ్టీ ఉండదు. ఓ పేరెంట్స్ వాళ్ళకి నచ్చకపోయినా చెక్ చేస్తున్నారు, 10 o'clock కల్లా ఇంటికి రావాలంటే ఒకలాంటి ఒక సేఫ్టీ ఒకటి ఉంటుంది. సో దట్ ఈస్ ఆల్సో నీడెడ్ ఫర్ టీనేజర్స్. మొత్తంగా ఇఫ్ యూ లీవ్ దెమ్ ఫ్రీ హ్యాండ్ దే విల్ ఆల్సో ఫీల్ అ బిట్ లాస్ట్, రైట్? సౌజన్య గారు, ఒక్క విషయం నాకు చాలా అనిపిస్తూ ఉంటుంది ఒక్కోసారి, అంటే కొంతమంది స్ట్రెస్ అంటారు, నాకు బాగా స్ట్రెస్ ఎక్కువ అయిపోయింది, ప్రెషర్ ఎక్కువ అయిపోయింది, నేను అది చేయలేకపోతున్నా, ఇది చేయలేకపోతున్నా అని. అసలు ఇప్పుడే ఈ స్ట్రెస్ అనేది
మనం నోటీస్ చేస్తున్నామా? అంటే ఒక 20 ఇయర్స్ బ్యాక్, 30 ఇయర్స్ బ్యాక్ ఇటువంటి స్ట్రెస్ ఉండేదా? అప్పుడు నోటీస్ చేయలేకపోయారా? ఇప్పుడే నోటీస్ చేస్తున్నామా? స్ట్రెస్ ఎప్పుడు ఉంటుంది ఐ థింక్, బట్ రైట్ నౌ మేబీ ది ఎక్స్పెక్టేషన్స్ ఆర్ హయ్యర్. అందరికీ వాళ్ళ నుంచి పక్క వాళ్ళ నుంచి చాలా హై ఎక్స్పెక్టేషన్స్ ఉంటున్నాయి. ద ప్రెషర్స్ ఆఫ్ ద వరల్డ్ హ్యావ్ ఇంక్రీస్డ్. కొంచెం ఇప్పుడు ఒక చైల్డ్ ఉంటే ముందు ద చిల్డ్రన్ విల్ జస్ట్ గో. అంటే ఒక 20 ఇయర్స్ బ్యాక్, 30 ఇయర్స్ బ్యాక్ వాళ్ళు చక్కగా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ ఉండేవాళ్ళు. ఎక్కడ కూడా స్ట్రెస్ అనేది కానీ లేకపోతే ప్రెషర్ వాళ్ళు ఫీల్ అయినట్లు కూడా ఉండేది కాదు. అంటే మన ఫోర్ ఫాదర్స్ కావచ్చు, గ్రాండ్ పేరెంట్స్ వాళ్ళు చెప్పినప్పుడు కూడా మనకి ఎప్పుడు అలాంటి సిచ్యువేషన్స్ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయలేదు. సో ఇప్పుడే ఎక్కువగా ఎవరు చూసినా కానీ అబ్బా నాకు బాగా ప్రెషర్ ఎక్కువ అయిపోయింది, నాకు స్ట్రెస్ ఎక్కువ అయిపోయింది, నేను చేయలేకపోతున్నాను, నా వల్ల కావట్లేదు, ఏదో ఒకటి చేసేయాలి అన్నట్లు చాలా స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు. ఇటువంటివన్నీ కూడా ఎలా ఓవర్కమ్ చేయాలి? I completely don't agree that ముందు వాళ్ళకి స్ట్రెస్ లేదు. ఓకే, Of course, stress is there all the time. As I was saying, ఇప్పుడు number of factors are different, number of pressures are different, exposure వేరేగా ఉంది. సో స్ట్రెస్ అనేది ఇంకా ఎక్కువ ఫ్రమ్ ఇప్పుడు పర్సనల్ లైఫ్ నుంచి, రిలేషన్షిప్స్ నుంచి, ఫ్రెండ్షిప్స్ నుంచి, కెరియర్ నుంచి ఫ్యాక్టర్స్ కొన్ని ఎక్కువ అయిపోయాయి. వాజ్ లైఫ్ సింప్లర్ బిఫోర్? ఐ డోంట్ నో వెదర్ ఇట్ వాజ్ సింప్లర్ బిఫోర్. మేబీ అంత అవేర్నెస్ లేదు, ఇది స్ట్రెస్ అని అంత అవేర్నెస్ లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక హౌస్ వైఫ్ మేబీ ఫీల్ అవుతుందేమో, ఆమె ఏదో రూమ్కి వెళ్ళి నోటీస్ చేసే అంత ఆమె వెళ్ళి నేను ఎవరితో స్ట్రెస్ ఫీల్ అవుతున్నా అంటే వాళ్ళందరూ ఏంటి స్ట్రెస్ లేదు ఏం లేదు, ఇదే కదా నువ్వు చేయాల్సిన పని. సో ద అవేర్నెస్ ఇస్ నాట్ దేర్. నౌ యూ హ్యావ్ లాంగ్వేజ్ టు ఎక్స్ప్రెస్ యువర్ సెల్ఫ్, రైట్? మేబీ యువర్ జనరల్, యాజ్ ఐ సెడ్, జనరల్ లేబులింగ్ స్ట్రెస్ అనేది ఎవరైనా వాడుకోవచ్చు, కానీ అసలు వాట్ ఆర్ దే ఫీలింగ్? కొన్నిసార్లు యాంగ్జైటీ ఫీల్ అయినా స్ట్రెస్ అనొచ్చు, కొన్నిసార్లు సాడ్నెస్ ఫీల్ అయినా ఇది స్ట్రెస్ఫుల్గా ఉంది అనొచ్చు. సో ద లేబులింగ్ ఇన్ జనరల్ ఇస్ సేయింగ్ దట్ ఐఎమ్ నాట్ ఫీలింగ్ కామ్. వాట్ ఈస్ స్ట్రెస్? ఐఎమ్ నాట్ ఫీలింగ్ కామ్, రైట్? ఐఎమ్ ఫీలింగ్ యాజిటేటెడ్, ఐఎమ్ ఫీలింగ్ రెస్ట్లెస్. సో ఇట్ ఈస్ అ జనరిక్ టర్మ్ విచ్ ఇస్ అ పార్ట్ ఆఫ్ లైఫ్. ఏ చేంజ్ ఉన్నా, ఏ ఇది ఉన్నా కొంచెం స్ట్రెస్ అవుతే ఫీల్ అవుతాము. ఇప్పుడు ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అవుతున్నామంటే పాసిబుల్లీ యా. ఇప్పుడు నేను వర్క్కి వెళ్తే ముందు మేబీ జస్ట్ వర్క్కి వెళ్ళి వస్తున్నాను, వేరే ఐ డోంట్ నీడ్ టు ఎక్సర్సైజ్, జస్ట్ వెళ్ళి ఒక సినిమా చూసుకుందాము అలా. మేబీ నౌ ఐమ్ లైక్ ఓకే, వెళ్ళాలి, రావాలి, ఎక్సర్సైజ్ చేసుకోవాలి, ఫ్రెండ్స్ని కలవాలి, ఐ హ్యావ్ సో మెనీ థింగ్స్ టు డూ, హౌ విల్ ఐ మేనేజ్ ఆల్ దిస్? మళ్ళీ వర్క్లో ఐ హ్యావ్ టార్గెట్స్, ఐ వాంట్ టు డూ దిస్, ఐ వాంట్ టు డూ దట్. సో మేబీ ఫ్రమ్ దెర్ ఆర్ పీపుల్ హూ ఆర్ ప్రాబ్లీ స్టిల్ స్ట్రెస్ ఫ్రీ, దెర్ ఆర్ పీపుల్ హూ ఆర్ స్టిల్ వెరీ స్ట్రెస్డ్ అవుట్, రైట్? సో స్ట్రెస్ అనేది ఆల్వేస్ ఇస్ దేర్ బికాస్ it's your body's reaction to some event that is happening to you. నేను రీసెంట్గా ఒక వీడియో చూశాను. అందులో ఒక ఉమెన్ ఏం చేస్తుందంటే ఇంట్లో అంటే కిచెన్లో ఉన్న సామాన్లన్నీ కూడా కింద వేసి చాలా స్ట్రెస్, వాళ్ళ చిన్న పాప ఉంటుంది, మమ్మీ ఇలా చేయొద్దు ప్లీజ్ మమ్మీ ఆపే అంటూ కూడా ఆమె స్ట్రెస్ బర్స్ట్ అయిపోయింది. ఇంకా అంటే ఆవిడ ఏం ఛాలెంజెస్ ఫేస్ చేస్తుంది అనేది మనకు తెలీదు, బట్ పిల్లల ముందు అలా బిహేవ్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? అసలు అలా చేస్తే పిల్లల మీద ప్రభావం ఎంతవరకు ఉంటుంది? యా, దట్ ఈస్ అన్ అన్ఫార్చునేట్ సిచ్యువేషన్ అండి. ఐ థింక్ ఇఫ్ అ పేరెంట్ ఇస్ ఆర్ అన్ ఇండివిజువల్ ఇంకా చాలా ఇళ్లలో కూడా ఇలా జరుగుతూ ఉంటుంది. యా, దట్ దే ఆర్ నాట్ ఏబుల్ టు మేనేజ్ దర్ స్ట్రెస్, యాంగర్ అయినా కొన్నిసార్లు యూ లిసన్ టు ఇట్స్ అ డిస్ఫంక్షనల్ ఫ్యామిలీ సెటప్, రైట్? డిస్ఫంక్షనల్ ఫ్యామిలీ సెటప్ అంటే మదర్ ఫాదర్ పోట్లాడుకుంటున్నారు, అరుచుకుంటున్నారు, అబ్యూసివ్గా చెప్తున్నారు, లేకపోతే సూయిసైడల్ థ్రెట్స్ చేసుకుంటున్నారు. ఆల్ దీస్ థింగ్స్ ఆర్ అ పార్ట్. అండ్ who gets affected most is the children. Yes. Yeah, imagine అలా చేస్తున్నారు, the child would have felt helpless. She doesn't know why her mother is acting that way. She's feeling scared, will her mother do something? So a lot of emotions, and the child, if is not getting the support, మాట్లాడుకోవడానికి ఎవరు లేదు, నథింగ్ లైక్ దట్, దెన్ ఇట్ బిల్డ్స్. మీరు అన్నారు కదా ఎలా స్ట్రెస్ డెవలప్ అవుద్ది, ఆర్ ఓవర్ థింకింగ్ ఎలా డెవలప్ అవుద్ది, అలాంటి ఇన్సిడెంట్స్ పేరెంట్స్ నుండి కాదు, ఇన్సిడెంట్స్, ఎక్స్పీరియన్సెస్ ఇన్ అవర్ లైఫ్. సో అలాంటి ఎక్స్పీరియన్స్తో యూ మే సే దట్ ఓకే, మా మదర్ చాలా హిస్టరికల్గా ఉంది, ఆమె కోపం ఉంది, నాకు కోపమే రాకూడదు. You may start that. So you start pushing down your emotions. Okay, I am not supposed to feel anger. That means నాకు ఏదైనా ఎవరైనా అన్నా I should not say anything. I have to keep quiet, మంచిగా ఉండాలి. So that can lead you into people pleasing. That can lead you into being passive. అలా different ways లో your personality can develop, which on long term impacts you, right? People pleasing లో వెళ్తే అది ఇంకొక struggle. Passive-గా అంటే మీరు ఎప్పుడు you can't stand up for yourself. People pleasing లో వెళ్తే ఎప్పటికీ యాక్ట్ చేస్తూనే ఉండాలి కదా. యా, సో ఎప్పుడు అండ్ యూ కాంట్ ఫైండ్ యువర్ సెల్ఫ్. మీరు ఏంటి అని ఎవరినైనా అడిగితే వాళ్ళకి చాలా కష్టం, బికాస్ దే ఆర్ ఆల్వేస్ అడాప్టింగ్ టు వాట్ ద అదర్ పర్సన్ విల్ లైక్ అబౌట్ దెమ్, రైట్? సో
దెన్ యాజ్ ఐ సెడ్ ఐడెంటిటీ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఆ ఐడెంటిటీ లేకపోతే యు ఆర్ నాట్ ఫీలింగ్ సెక్యూర్, యు ఆర్ నాట్ హ్యాపీ, అండ్ దెన్ ఇట్ బికమ్స్ డిఫికల్ట్ టు హ్యాండిల్ ద రెగ్యులర్ స్ట్రెస్సెస్ ఆఫ్ లైఫ్ టు. ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ విషయానికి వస్తే వైఫ్ టార్చర్ తట్టుకోలేక సూసైడ్ చేసుకున్నామని ఈ మధ్యకాలంలో చాలా మంది హస్బెండ్స్ సూసైడ్ అటెంప్ట్ చేసిన ఉన్నాయి, లేకపోతే పిఎస్కి వెళ్ళి కంప్లైంట్ చేసిన వీడియోస్ కావచ్చు, మనం న్యూస్లో కూడా వింటూ ఉన్నాము. అసలు ఎందుకు వైఫ్ టార్చర్ తట్టుకోలేదు? ఇప్పుడు మన ఇంట్లో టాక్సిక్ పీపుల్ ఉండొచ్చు, బట్ రిలేషన్ మెయింటైన్ చేస్తూ వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ మన మీద లేకుండా ఏ విధంగా చేయాలి? సో ఒక హస్బెండ్ అండ్ వైఫ్ రిలేషన్షిప్లో ఇన్ఫ్లుయెన్స్ లేకుండా ఉండడం చాలా కష్టం, రైట్? ఇఫ్ అ మ్యారేజ్ ఇస్ అన్హెల్దీ, మ్యారేజ్ అనే కాదు, ఎనీ రిలేషన్షిప్, ఇఫ్ ఇట్ ఈస్ అన్హెల్దీ, టు వర్క్ ఆన్ ద రిలేషన్షిప్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. వర్క్ అనేది ఇద్దరు ఎఫర్ట్ పడితేనే ఆ వర్క్ అవుతుంది. ఒక్కళ్ళే పెడుతున్నారు, వేరే వాళ్ళు ఏం ఎఫర్ట్ పెట్టట్లేదు, ఏమీ మారట్లేదు, వాళ్ళు చేసేవన్నీ అలా చేస్తున్నారు అంటే ఇట్ ఈస్ లీడింగ్ టు అన్ అన్హెల్దీ ఆర్ అ టాక్సిక్ ఆర్ వాట్ ఎవర్ లేబుల్స్ దట్ యూ వాంట్ టు పుట్, రైట్? ఆల్ that kind of a relationship. Why do people commit suicide, Andy? Because they feel helpless. They feel that there is no other way out. It is unfortunately, it's coming from such deep pain where they feel that they have nobody to reach out to, or వాళ్ళు ఏం చేసినా their life is not going to get better. That is when people are doing such things. And ఎనీ రిలేషన్షిప్లో అంత దూరం వాళ్ళకు వెళ్ళకుండా హస్బెండ్ అండ్ వైఫ్లో ప్రాబ్లమ్స్ ఉంటే వాళ్ళు ముందు నుంచే దాని గురించి వర్క్ చేసి, అండ్ ఇఫ్ ఇట్స్ నాట్ వర్కింగ్, ఇట్ ఈస్ ఓకే టు టేక్ అ స్టెప్ బ్యాక్ ఫ్రమ్ ద రిలేషన్షిప్, రైట్? లైఫ్ ఈజ్ మచ్ మోర్ వాల్యుబుల్ దాన్, లైఫ్ ఇస్ నాట్ అబౌట్ మ్యారేజ్. కొన్ని సిచ్యువేషన్స్ లో అంటే వైఫ్ అండ్ హస్బెండే కాదు, కొంతమంది లవ్ ఫెయిల్యూర్స్ ఉంటారు. నా లవ్ ఫెయిల్ అయిపోయింది, నేను ఎందుకు ఇంకా బ్రతకడం, నేను చనిపోదాము, ఇట్లాంటి డెసిషన్స్ తీసుకుంటారు. అండ్ కొంతమంది ఇట్లా కొన్ని సెంటర్స్ కూడా రీచ్ అవుతూ ఉంటారు. ఎందుకు ఇలా అవుతారు? మెయిన్ యాజ్ అ సెడ్, సూసైడ్ అనేది ఈజ్ అ వెరీ హెల్ప్లెస్ అండ్ హోప్లెస్ స్టేట్. ఇట్ ఈస్ అ ప్లేస్ వేర్ యూ ఫీల్ నాకు ఎవరు లేరు, నా లైఫ్లో ఏమీ మారదు, నేనేం చేసినా నేను ఏమీ అవ్వదు, రైట్? ఇది ఇలానే ఉంది, ఐ కాంట్ గెట్ అవుట్ ఆఫ్ ఇట్. టు గివ్ దెమ్ దట్ hope is very powerful, right? To give them that hope that it is going to change. ఏదో ఒక చేంజ్ ఉంటుంది, ఏదో ఒక ఇంకొక వే ఉంటుంది to deal with this. You are not alone, right? That is what they need. And అది ఎవరికైనా అవ్వచ్చు, whether you are in a relationship, whether you are a student, whether you are married, whether you are an old person, losing hope can happen to any of us based on what we are going through at any time. So I would urge everybody to seek out for help, right? Reach out to your loved ones, మీ support system, use that. And if that's not working, then seek వాళ్ళని రీహాబిలిటేషన్ సెంటర్స్ కూడా తీసుకెళ్తుంటారు. అక్కడ ఏం జరుగుతుంది అసలు సైకలాజికల్గా వాళ్ళకి అక్కడ ఏం నేర్పిస్తారు? సో రీహాబిలిటేషన్ సెంటర్స్లో డిపెండింగ్ అపాన్ వాట్ యూర్ గోయింగ్, లెట్స్ సే ఇఫ్ సంబడీ ఈజ్ వెరీ సూసైడల్ అండ్ కాన్స్టెంట్గా వాళ్ళు దే ఆర్ ట్రయింగ్ టు కమిట్ సూసైడ్, దెన్ దే పుట్ దెమ్ ఆన్ మెడికేషన్స్, రైట్? సో దట్ ఈస్ ఎక్స్ట్రీమ్ సిమ్టమ్ మేనేజ్మెంట్ దట్ యూ నీడ్, దట్ దే ఫస్ట్ స్టెబిలైజ్ ఇన్ దట్. మెడికేషన్ అంటే డూ దే మేక్ దెమ్ స్లీప్ to avoid all these లేదు, things? మెడికేషన్ అంటే దే విల్ బీ మూడ్ స్టెబిలైజర్స్, SSRIs, అలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫర్ డిప్రెషన్, క్లినికల్ డిప్రెషన్ నుంచి బయటికి రావడానికి మెడికేషన్ ఫర్ దోస్ కైండ్స్ ఆఫ్ థింగ్స్, నాట్ టు పుట్ దెమ్ టు స్లీప్ ఆర్ ఎనీథింగ్. యా, అన్ఫార్చునేట్లీ సైడ్ ఎఫెక్ట్ మే బీ దేర్ దట్ దే ఆర్ స్లీపింగ్, బట్ ద ఇంటెన్షన్ ఇస్ నాట్ టు పుట్ దెమ్ టు స్లీప్, రైట్? ద ఇంటెన్షన్ ఇస్ దట్ దే ఆర్ calming down mentally and they are able to be in a state of mind where they can think, where they can understand, where they can. వైఫ్ అండ్ హస్బెండ్ విషయానికి వస్తే ఇందాక మనం అనుకున్నట్లు వైఫ్ టార్చర్ పడలేకు, లేకపోతే హస్బెండ్ టార్చర్ పడలేకు, ఈ విధంగా సూసైడ్స్ అని చెప్పి అనుకున్నాం కదా. అంటే ఎప్పటికీ కూడా వీళ్ళు మారరు అనుకున్న వాళ్ళ విషయంలో మనం వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ మన మీద పడకుండా ఆ టాక్సిక్ పీపుల్ నుండి మనం దూరంగా ఉండడానికి మనం మెంటల్గా ఎలాంటి డెసిషన్స్ తీసుకోవాలి, ఎలాగ మనల్ని మనం కంట్రోల్ చేసుకోవాలి? So if you feel that you have tried everything out possible, right? Everything that's possible to make it better and it's not working, obviously there is an option to get out of the relationship, okay? ఆ ఆప్షన్ లేదు, I have to be in the relationship అంటే. ఎగ్జాక్ట్లీ, కొంతమంది రిలేషన్ కావాలి బట్ వాళ్ళ బిహేవియర్ నచ్చదు, అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు? సో రిలేషన్లో ఉండాలి అంటే దెర్ ఆర్ డిఫరెంట్ వేస్ టు హ్యాండిల్ ఇట్, రైట్? ఒకటేమో యాక్సెప్టెన్స్ దట్ దిస్ ఇస్ ద రియాలిటీ,
ఓకే. రైట్. ఆ యాక్సెప్టెన్స్ ఉంటే కొంచెం డిస్ట్రెస్ తగ్గుతుంది. ఓకే, దిస్ పర్సన్ ఈజ్ మీ, ఇఫ్ ద అదర్ పర్సన్ ఇస్ నార్సిసిస్టిక్ ఆర్ టాక్సిక్ ఆర్ వాట్ ఎవర్ దట్ లేబుల్ యూ మే పుట్, దెన్ ఎక్స్పెక్టింగ్ దట్ వీళ్ళు వేరేలాగా బిహేవ్ చేస్తారు, వీళ్ళు ఇది చేస్తారు అది చేస్తారు, ఆ ఎక్స్పెక్టేషన్స్ యూ హ్యావ్ టు టేక్ అ స్టెప్ బ్యాక్ అండ్ సెట్ అ బౌండరీ, డిసెంగేజ్ ఫ్రమ్ దెమ్ ఇమోషనలీ, రైట్. ఓకే. అదొకటి. ఇంకొకటి, టు కైండ్ ఆఫ్ ప్రొటెక్ట్ యువర్ సెల్ఫ్ టు, యూ హ్యావ్ టు ప్రొటెక్ట్ యువర్ సెల్ఫ్. నేను ఇన్ఫ్లుయెన్స్ అవ్వకూడదు అంటే ఆ డీపర్సనలైజేషన్, వీళ్ళంతా చేసేది నా వల్ల నాకు డైరెక్ట్గా అనుకోకుండా, ఓకే వాళ్ళు అలాంటి వాళ్ళు అలా చేస్తున్నారు, ఐ స్టిల్ హ్యావ్ టు కీప్ మై సెల్ఫ్ సేఫ్, నా మెంటల్ హెల్త్, నా ఫిజికల్ హెల్త్. యూ ఫోకస్ ఆన్ యువర్ సెల్ఫ్ అండ్ ట్రై టు డూ దట్. దిస్ ఇస్ ఇన్ ది ఎక్స్ట్రీమ్ కేస్ దట్ దే ఆర్ నాట్ ready to come out of a relationship like that, or they have other constraints that they can't come, then it is very important to disengage emotionally sometimes from that person and say that, attribute the responsibility to them versus to you. Oh, వాళ్ళు అలాంటి వాళ్ళు అలా వాళ్ళు చేస్తారు, it is not about me. I should not take it personally and start questioning myself and start impacting my life, which is very very hard to do. Yes. Right, because you're triggered daily basis lo trigger avutaru anta, it's a lot of work every time you get. అలా చేయొద్దు, మనం అసలు అటు కాన్సన్ట్రేట్ చేయొద్దు అనుకున్నా కూడా కాన్సన్ట్రేట్ చేయాల్సిన సిచ్యువేషన్స్ వస్తుంటాయి. అండ్ యూఆర్ కాన్స్టెంట్లీ ఇన్ అ స్ట్రెస్ స్టేట్. సో ఇట్స్ మన బాడీ ఎలా రెస్పాన్స్ అవుతుందంటే, స్ట్రెస్ స్టేట్లో ఉన్నప్పుడు ఈ ర్యాషనల్ సైడ్ రాదు, బికాజ్ ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు ఆల్ దీస్ థింగ్స్ దట్ ఐఎమ్ టెలింగ్ యూ, దట్ రిక్వైర్స్ యువర్ ర్యాషనల్ సైడ్ టు ఎంగేజ్ విత్ యూ, దట్ ఇట్స్ ఓకే. అతను అంటే ఇప్పుడు మనం పర్టికులర్గా ఏదైనా ఒక విషయం అంటే నేను దీని మీదే కాన్సన్ట్రేట్ చేయాలి, దీని మీదే ఉండాలి, నా మైండ్ డీవియేట్ అవ్వదు, అసలు మైండ్ఫుల్నెస్ అంటే ఏంటి? సో మైండ్ఫుల్నెస్ ఈజ్ బీయింగ్ ఇన్ ద ప్రెజెంట్, fully experience whatever that you're doing. If I'm here with you, then I should be here. I have to engage with you, I have to listen to you, I have to give my 100%. నేను ఇక్కడ ఉండి ఏదో ఆలోచన నా క్లయింట్స్ గురించి, నా ప్రాక్టీస్ గురించి ఏదో ఆలోచిస్తూ ఉంటే, ఐఎమ్ నాట్ బీయింగ్ మైండ్ఫుల్. ఐఎమ్ టేకింగ్ అ థాట్ అండ్ ఐఎమ్ జస్ట్ అనలైజింగ్ ఇట్. మీరు అన్నారే ఓవర్ థింకింగ్. When you are overthinking, you cannot be mindful because you are never in the present. Your thoughts are taking you to somewhere else. So mindfulness is practice ఏంటంటే, intentionally you have to bring yourself to the present moment without analyzing thoughts, without letting them go. See, thoughts అనేది రాకూడదు అంటే చాలా కష్టం. We are all thinking beings, thoughts వస్తాయి. ఆ థాట్స్ని వదిలేయడము, that is mindfulness, to let go of the thoughts. ఎస్ పర్టికులర్గా ఒక విషయం జరిగిపోయినప్పుడు, లేదా ఇప్పుడు సపోజ్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం, ఒక మూవీ, ఒక హీరోనే మూవీ చేశారు అనుకుందాం, ఆ మూవీ అయిపోయిన తర్వాత అది వదిలేయాలి. సో కొంతమంది ఏంటంటే, ఒకటి చేసినప్పుడు అది వదిలేయకుండా దాన్నే పట్టుకొని, అంటే ఒకవేళ హిట్ అవుతుందా ఫట్ అవుతుందా ఏం జరుగుతుంది అన్నట్లు కూడా దాని మీదే ఉంటారు. సో అలాంటివి ఎలా ఓవర్కమ్ చేయాలి, ఎలా హ్యాండిల్ చేయాలి? There are techniques which you can start practicing for mindfulness, కొంచెం using your body to anchor you or your mind, if it is not happening naturally. అవేర్నెస్ అగైన్, ఓకే నేను ఇలా ఆలోచిస్తున్నాను, నేను ఎక్కువ ఆలోచిస్తున్నాను, నేను అయిపోయిన దాని గురించి ఆలోచిస్తున్నాను అని ఆ అవేర్నెస్ ఒకటి డెవలప్ చేసుకొని, యూ నీడ్ టు ఇంటెన్షనలీ బ్రింగ్ యువర్ సెల్ఫ్ డౌన్. ఆ అవేర్నెస్ లేకపోతే యూ వోంట్ ఈవెన్ రియలైజ్ దట్ యు ఆర్ లూజింగ్ యువర్ సెల్ఫ్ ఇన్ ద థాట్స్, right? You be 1 hour, 2 hours, days you might be thinking about it, but you're not then intentionally bringing yourself back. So it's a very intentional practice. లేదు నేను ఆలోచించకూడదు, అయిపోయింది ఏదో అయిపోయింది, I can't control the past, I can't control the future, I can only be in the present, right? అలాంటి మైండ్ సెట్ ఒకళ్ళు డెవలప్ చేసుకోవాలి, which will reduce the rumination. Rumination అంటే థింకింగ్ అబౌట్ ద పాస్ట్, నేను ఇలా చేస్తుంటే బాగుండేది, అలా చేస్తుంటే బాగుండేది, అలా చేస్తే ఆ రిజల్ట్ వచ్చేది. సో ఇవన్నీ letting go of all of those things, it is a very very mind training kind of a practice that you have to consciously put effort. సమ్ టైమ్స్ మనం కొంతమంది ఫీల్ అవుతూ ఉంటారు కదా, డిమోటివేట్ అవుతుంటారు, లేకపోతే ఇన్సల్ట్ ఫీల్ అవుతుంటారు. ఈ ఇన్సల్టేషన్ కానీ లేకపోతే ఇన్సల్ట్గా వాళ్ళకి ఇన్సల్ట్ జరిగినప్పుడు ఎలా తీసుకోవాలి? కొంతమంది నాకు ఇన్సల్ట్ జరిగింది, నేను ఇంకా ఇంతే, నేను సూసైడ్ చేసుకోవాలి, లేకపోతే నేను అక్కడికి ఇంకా వెళ్ళొద్దు అని ఇలాంటి డెసిషన్స్ తీసుకుంటారు. అసలు ఈ ఇన్సల్ట్ని కానీ లేకపోతే ఎవరైనా మనల్ని డిమోటివేట్ చేసినప్పుడు మనం ఎలా తీసుకోవాలి? ఇట్ ఈస్ హార్డ్. ఇన్సల్ట్ ఫేస్ చేయడము ఇస్ వెరీ హార్డ్. డిమోటివేట్ ఎవరైనా ఏదైనా డిమోటివేట్గా చెప్పడం, ఇట్ ఈస్ హార్డ్. సో ఐ థింక్ ఫస్ట్ స్టెప్ వుడ్ బీ టు అక్నాలెడ్జ్ వాట్ యు ఆర్ ఎక్స్పీరియన్సింగ్. somebody did this to me and I'm feeling bad, right? I'm feeling, ఎప్పుడు ఎమోషన్స్ని అక్నాలెడ్జ్ చేయాలండి. యూ హ్యావ్ టు గివ్ ఇట్ ద స్పేస్ దట్
it deserves. It's like a toddler, right? మీ ఇంట్లో ఒక టాడ్లర్ ఉన్నారు అండ్ they're asking you for your attention. మమ్మీ మమ్మీ మమ్మీ, మీరు ఆ టాడ్లర్ని వినరు, మీ పని చేస్తున్నారు, but it's always there behind your thing. Yes. But you actually pause and pay attention to the toddler and they may say that, hey, nothing, right? So it's done. So emotions are also like that. Sometimes you have to, not sometimes, you always have to acknowledge them. Okay, వాళ్ళు ఇన్సల్ట్ చేశారు, I'm feeling bad, that's okay, let me figure it out, right? అసలు ఎందుకు అయింది ఇన్సల్ట్? Okay. Is it because, whom do I attribute that to? Is it because of the other person or is it because of something the way I may have contributed that? So a reflection ఒకటి important, which needs to happen when you're in a calm state of mind. Agitated గా ఉన్నప్పుడు you cannot do this. If you feel that whatever has happened is completely attributed to the other person, వాళ్ళు maybe they're not a good person or whatever, then as I said, our depersonalization is very important. This person is like that, he's going around insulting anybody. It is that person's problem, it is not my problem, right? If it is really something that you may have done which may have caused that to happen, that experience to happen, then taking responsibility for that. Okay, maybe I reacted that way and I said something which was harsh and he or she reacted back. So ఇది అర్థం చేసుకోవాలి. ఏది ఎక్కువగా ఎగ్జాజరేట్ చేసి ఫీల్ అయ్యి లేకపోతే మినిమైజ్ చేయడం ఇస్ నాట్ ద సొల్యూషన్, రైట్? యూ నీడ్ టు, ఐ వుడ్ ఆల్వేస్ సే, అండర్స్టాండ్ వాట్ యు ఆర్ ఎక్స్పీరియన్సింగ్, వై సంథింగ్ హ్యాస్ హ్యాపెన్, అండ్ I believe that it will automatically direct you in how you would like to respond to that. ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్స్లో చాలా మంది కూడా మ్యారేజ్ అంటే 30 years వచ్చిన వాళ్ళు కూడా మ్యారేజ్ అంటే అమ్మో మ్యారేజా మాకొద్దు అట్లాంటి వర్డ్స్ వింటూ ఉన్నాం ప్రెసెంట్ సిచ్యువేషన్స్లో. ఎందుకు మ్యారేజ్ మీద ఇటువంటి ఒపీనియన్ వచ్చింది? Marriages are probably harder because people may feel finding a right partner is hard కదా. ఇప్పుడు ముందు 20 years బ్యాక్కి ఇప్పటికి ఎక్స్పీరియన్సెస్ ఆఫ్ పీపుల్ ఆర్ డిఫరెంట్, మేబీ డేటింగ్ లైఫ్స్ ఆర్ డిఫరెంట్, మేబీ సెల్ఫ్ అవేర్నెస్ ఇస్ డిఫరెంట్, ఎక్స్పెక్టేషన్స్ ఫ్రమ్ పార్ట్నర్ ఆర్ ఆల్ డిఫరెంట్. మేబీ ఇట్ వాస్ మోర్ సింప్లర్ దెన్, ఐఎమ్ నాట్ సేయింగ్ ఇట్ వాస్ అ గుడ్ సిచ్యువేషన్, అది దాని ప్రాబ్లమ్స్ దాని ఉన్నాయి, అరేంజ్ మ్యారేజెస్, ఫోర్సింగ్ పీపుల్. ఇప్పుడు ఏంటంటే పీపుల్ ఆర్ మోర్ సెల్ఫ్ అవేర్. ఓ నాకు ఇది, I want this kind of a partner, interest undali, bonding undali, so they have their particular parameters. So our self awareness undi, what is going to work for me. Second vachi expectations, right? Na partner ila undali, travel ishtam undali, lepothe idu undali ani konni, they are much more specific about the expectations. Third vachesi fears. So as you are having different experiences in your life, ఫియర్ పెరిగిపోద్ది. ఓ ఈ వీళ్ళని చూస్ చేస్తే ఇది అవుతుందా, వాళ్ళని చూస్తే అది అవుతుందా, ట్రస్ట్ ఫ్యాక్టర్ కొంచెం తగ్గిపోద్ది బేస్డ్ ఆన్ యువర్ ఎక్స్పీరియన్సెస్ ఇన్ లైఫ్. సో ఐ థింక్ ఆల్ ఆఫ్ దెమ్ కంబైన్ టుగెదర్ ఈజ్ ప్రాబబ్లీ కాజింగ్ ద ఫియర్ ఆఫ్ మ్యారేజ్ ఇన్ యంగర్ జనరేషన్ రైట్ నౌ కంపేర్డ్ టు ఇన్ ద పాస్ట్ is my perception on that. అంటే లైఫ్లో అది ఒక కామన్ పార్ట్ మనకి, సో దాన్ని యాక్సెప్ట్ చేయాలి. అలాగే కొన్ని సిచ్యువేషన్స్లో కూడా కొంతమందికి యాక్సెప్టెన్స్ అనేది ఉండదు. సో మనకు వచ్చింది ఇది, దీంతో మనం సర్దుకోవాలి అని. ఇట్లాంటి యాక్సెప్టెన్స్ గురించి మీరేం చెప్తారు? యాక్సెప్టెన్స్ మేము సైకలాజికల్ పర్స్పెక్టివ్స్లో గివింగ్ అప్ కాదండి. ఓకే నాకు ఇంకో దారి లేదు ఇదే అని, అది ప్యాసివ్నెస్, దాన్ని యాక్సెప్టెన్స్ అనుకోరు. యాక్సెప్టెన్స్ అనేది దిస్ ఇస్ ద రియాలిటీ, రైట్? ఓకే నాకు నచ్చినా నచ్చకపోయినా ఇది రియాలిటీ and I have to try to be okay with that. Instead of sitting and wishing, oh ఇది అలా ఉంటే బాగుండు, వీళ్ళు అలా ఉంటే బాగుండు, అలా చేస్తే బాగుండు అని you are wishing for some other world, some other version, something else which is not there in the present. That is non-acceptance and that will cause a lot of distress sometimes. For example, because husband and wife మాట్లాడుతున్నాం, maybe you know the wife wants to go out, she likes to go out, she's an extrovert, she wants to go out, but maybe the husband is an introvert, he likes to stay home. నా హస్బెండ్ నాతో పాటు రోజు బయటికి రావాలని ఆ ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంటే you are sitting for a disappointment every day. Yes. Right? Okay, my husband is an introvert, he can't come out with me every day, adi acceptance, but they need to work towards the middle path because it is a relationship. So the husband may say I won't come out every day, I'll come twice in a week, and the other partner, the wife, she said okay, I'm happy with that because he's taking some steps towards me and I'm taking some steps towards you. Adi will come from a position of acceptance where you say, okay, this is happening because my husband is an introvert. He doesn't like to come out every day, but he's putting the effort to come out 2 days in the week. Same thing on the husband. He should accept that the wife is an extrovert. In nannu odlesi roju bayitiki veltundi, ala ela veltadi ani cheppukunda, okay, this is what I am getting into ani ee marriage mundu ivanni maatladukovali. ఇంకొక విషయం సౌజన్య గారు, బేసిక్గా ఇప్పుడు
మనం అద్దంలో రోజుకు చాలాసార్లు చూసుకుంటుంటాం మన మొహాన్ని మనం, అంటే మార్నింగ్ కావచ్చు, ఈవినింగ్ కావచ్చు, రెగ్యులర్గా మనం ఎలా ఉన్నాము అని చూసుకుంటాం. దానికన్నా ఎక్కువగా ఈ రోజుల్లో అందరూ కూడా మొబైల్ని చూస్తున్నారు. చాలా అంటే చాలా ఎక్కువగా ఈ మొబైల్ ఇన్ఫ్లుయెన్స్ అనేది ఎక్కువగా కిడ్స్ మీద కావచ్చు, టీనేజర్స్ మీద కావచ్చు, ఇంకా ఎల్డర్లీ వన్స్ మీద కూడా ఎక్కువగా ఈ మొబైల్ ఏజ్తో పరిమితం లేకుండా అందరి మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. దీన్ని ఎలా హ్యాండిల్ చేయాలంటారు? అసలు మొబైల్ వల్ల వచ్చే అనర్థాలు ఏంటి? మొబైల్ ఈజ్ ఎ డిస్ట్రాక్టింగ్ థింగ్ కదా. సో ఆ మైండ్ఫుల్నెస్ గురించి మనం మాట్లాడాము. ఇట్ ఈస్ నెవర్ అలవింగ్ యూ టు బీ మైండ్ఫుల్. మీ మైండ్ ఆల్వేస్ ఈజ్ ఎంగేజ్ విత్ సంథింగ్ ఎల్స్. లేకపోతే ఈ మొబైల్ కొంచెం ఎక్కువ వాడడం స్టార్ట్ చేస్తే అది ఎస్కేప్ స్ట్రాటజీ అయిపోద్ది. కొంచెం ఇప్పుడు నేను వర్క్ చేస్తున్నాను, నాకు ఇది నచ్చట్లేదు అంటే లెట్ మీ టేక్ అ బ్రేక్, రైట్? ఐ విల్ టేక్ ద మొబైల్. అక్కడ ఇట్ ఈస్ మోర్ ఎంగేజింగ్, ఎన్గ్రాసింగ్ ఆర్ వాట్ ఎవర్, రైట్? డిస్ట్రాక్షన్ స్ట్రాటజీ లాగా. This is something which can go into addiction too, because you are not able to control what you are doing and you find peace in that. It could be an unhealthy coping mechanism to escape from the reality of what life is presenting. చిన్న కిడ్స్ కూడా అంటే రైమ్స్ కావచ్చు, లేకపోతే వాళ్ళు కూడా మొబైల్ లేకపోతే మేము ఉండలేము అన్నట్లు కూడా బిహేవ్ చేస్తున్నారు. ఇదంతా ఓవర్కమ్ చేయాలి ఎలా? So చిన్నప్పటి నుంచి it's a bit more probably discipline oriented for kids, that you're setting better boundaries. Adi hopefully they have the parents to guide them, right? As you're growing up, it is about you trying to balance your life. Mobile చూడకూడదు అని నేను చెప్పట్లేదు. Obviously you need some stress relief space. If your phone is providing that, that's good. But నాట్ ఓన్లీ మొబైల్, ఇంటర్నెట్ ప్రభావం కూడా ఎక్కువగా ఉంది. కానీ right now what's happening is that a lot of people are social media scrolling వలన they are getting into a different world, or they're మనం ఇందాక మాట్లాడుకున్నాం expectations from self or from others. It is having a very negative impact from that sense. Touch in reality కొన్నిసార్లు it is taking you away, because మీరంతా చూసి oh everything is so good with somebody else's profile. You're seeing everything is so good, they're going holidaying, then you're like what is my life? I'm sitting here at office doing this, right? So that kind of a negative impact is there in terms, it leads to comparisons sometimes, or you're just looking at the positive side of somebody else's life and only looking at the negative side of your life. So those are all the impacts if you continue to use mobile phone. Daniki you don't need to use it the whole day, you just look at it for 1 hour, that is enough. So it depends, you need to understand the impact it is having on you. If it is very behavioral thing, okay నాకు హ్యాబిట్ అయిపోయింది నేను మార్చుకోవాలి అంటే you have to use behavioral ways, that you limit the time, keep it out of your reach, alantivi. If it is psychological thing that is causing you to go to the mobile, you need to understand, why am I using the mobile? Is it like I'm very scared to sit with my thoughts or emotions and that's why I want to always distract myself and that's why I'm on the phone? So psychological reasons verega untai. Depending upon what the reason is, you can help the person out. సౌజన్య గారు, మనం ఇప్పటి వరకు డిస్కస్ చేసుకున్న టాపిక్స్ మంచి స్లీప్ ఉండడం కానీ, లేకపోతే ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోగలగడం కానీ, లేకపోతే టాక్సిక్ పీపుల్ నుంచి దూరంగా ఉండడం, సూసైడ్ నుంచి బయటికి రావడం, ఇదంతా కాకుండా ప్రశాంతంగా హ్యాపీగా ఉండాలి, కూల్గా చిల్గా ఉండాలి అంటే ఏం చేయాలి? Invest in yourself, take care of yourself, మీ ఫిజికల్ హెల్త్, మీ డయట్, మీ స్లీప్, మీకు నచ్చే యాక్టివిటీస్ మంచిగా చేయండి, మీకు నచ్చిన వాళ్ళతో కలవండి, ఇంట్రెస్ట్, హాబీస్, ఇన్వెస్ట్ ఇన్ యువర్ సెల్ఫ్. ఒక హెల్దీ సెన్స్ ఆఫ్ సెల్ఫ్ ఉంటే యూ ఆర్ ఏబుల్ టు హ్యాండిల్ ఆల్ ద స్ట్రెస్సెస్ ఇన్ అ బెటర్ మేనర్. లైఫ్లో స్ట్రెస్సెస్ ఏ ఉండవు అంటే దట్స్ నాట్ పాసిబుల్. లైఫ్ ఈజ్ అప్స్ అండ్ డౌన్స్. ఇట్స్ అ సిరీస్ ఆఫ్ మూమెంట్స్ ఆఫ్ హ్యాపీనెస్, సాడ్నెస్ అండ్ సో మెనీ ఎమోషన్స్, రైట్? ఇట్ ఈస్ అబౌట్ హౌ యూ కెన్ కీప్ యువర్ సెల్ఫ్ కామ్ టు మేనేజ్ ఆల్ ఆఫ్ దెమ్. అది మీ మీద మీరు ఇన్వెస్ట్ చేసుకొని మీరు సెక్యూర్గా ఇఫ్ యూ ఫీల్ హ్యాపీ ఇంటర్నలీ అబౌట్ యువర్ సెల్ఫ్, life will look better. You're able to handle everything better. So always invest in yourself and then invest in the people who are right for you, right? To have healthy relationships. సో ఇప్పుడు ఎవరికైనా సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఉంటే మిమ్మల్ని ఎలా అప్రోచ్ అవ్వాలి? I'm listed on Google అండి. సో ఇఫ్ యూ లుక్ ఫర్ మై నేమ్ సౌజన్య రావుల, యూ విల్ ఫైండ్ మీ. అక్కడ కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది, నా వెబ్సైట్ ఉంటుంది, ఇట్ హ్యాస్ డీటెయిల్స్ అబౌట్ మీ. యూ కెన్ జస్ట్ రీచ్ అవుట్. ఐఎమ్ జస్ట్ అ ఫోన్ కాల్ ఆర్ అ మెసేజ్ అవే. ఎనీబడి కెన్ రీచ్ అవుట్ టు మీ అండ్ సెట్ అప్ అన్ అపాయింట్మెంట్. సౌజన్య గారు, బేసిక్గా జ్యోతిష్యుల దగ్గరికి వెళ్తుంటారు కదా అందరూ, వాళ్ళ లైఫ్లో ఏం జరుగుతుంది తెలుసుకోవడానికి అట్లా. ఇప్పుడు మీరు అంటే మెంటల్గా వాళ్ళు ఎలా ఎమోషన్స్ని బ్యాలెన్స్ చేయాలి చెప్తున్నారు, లేకపోతే వాళ్ళు ఏమేమి ఫేస్ చేస్తున్నారో కూడా చెప్తున్నారు. మీరు ఏమైనా జ్యోతిష్యులా? మీరు ఒక సైకాలజిస్ట్ కదా, ఎలా చెప్పగలుగుతున్నారు ఇదంతా? వాళ్ళ స్టోరీ నాతో షేర్ చేసుకుంటే
దెన్ ఐఎమ్ ఏబుల్ టు హెల్ప్ దెమ్. నేను ఫ్యూచర్ని ప్రెడిక్ట్ చేయను, వాళ్ళ లైఫ్లో ఇలా అవుతుంది అని నేనేం ప్రెడిక్ట్ చేయను. ఐ జస్ట్ హెల్ప్ దెమ్ ఉన్న స్ట్రగుల్ని ఎలా నావిగేట్ చేయాలి, దట్స్ ఇట్. సో వాళ్ళు ఏం చేయగలుగుతారు టు ఫేస్ ద ప్రాబ్లమ్ దట్ దే ఆర్ ఫేసింగ్, హౌ దే కెన్ ఫీల్ బెటర్. ఇట్ ఈస్ ఆల్ అబౌట్ వాట్ దే కెన్ డూ ఫర్ దెమ్ సెల్వ్స్. నేను చాలా మందికి డౌట్ ఉంటుంది సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఎలా చెప్పగలుగుతున్నారు ఏంటి అని, సో దానికోసమే అడుగుతుంది. యా సో నో సైకాలజిస్ట్ కెన్ ప్రిడిక్ట్ అ ఫ్యూచర్, రైట్? వాళ్ళు ఎవరికి చెప్పరు దట్ యువర్ లైఫ్ విల్ బికమ్ బెటర్, యూ లేకపోతే ఇది అవుతుంది అది అవుతుంది అని. వీఆర్ నాట్ ఎక్స్పర్ట్స్ ఆఫ్ దేర్ లైఫ్. సో అది ఒక స్ట్రాంగ్ థింగ్ ఇన్ కౌన్సిలింగ్ ఇస్ whoever is coming to us, they are the expert of their lives. We are just there to help them, to guide them, just to support them, ante. Yeah, thank you Saujanya garu. That's all for now. Stay tuned to Big TV. For more videos like this, subscribe Big TV channel.